సో అంటే పర్మిషన్స్ ఏమేమి ఉండాలి అసలు? అంటే ఒక దగ్గర వెంచర్ ఉండాలంటే అవన్నీ ఉన్నాయి మీ దగ్గర? సో ఇప్పుడు బేసికల్గా లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనము ఇప్పుడు గ్రామ పంచాయతీ అని ఆ పర్మిషన్స్ అంటూ ఏం లేవండి. ఇప్పుడు కంపల్సరీ మనము హెచ్ఎండి తీసుకోవాల్సిందే, హెచ్ఎండి లిమిట్లో ఉంటే. ఓకే. తర్వాత మన రెరా అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ రెరా చట్టం తీసుకొచ్చారు. రెరా కూడా నెంబర్ మనం తీసుకోవాల్సిందే కంపల్సరీ. హెచ్ఎండి పర్మిషన్ తీసుకోవాలి, రెరా తీసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దెన్ విల్ స్టార్ట్ ద ప్రాజెక్ట్. ఓకే. ఈ రెండు పర్మిషన్స్ రాకుండా ప్రాజెక్ట్ ఎలాగా ముందుకు వెళ్ళడానికి లేదు, ఎలాంటి డెవలప్మెంట్ కూడా చేయడానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం ముందుకు వెళ్ళలేము. ఓకే. సో ఆ రెండు ప్రాజెక్టు మనం తీసుకున్నాము, మాకు పర్మిషన్స్ వచ్చినాయి, వర్క్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 50 to 60% కంప్లీట్ అయింది కూడా వర్క్. ఓకే. కంప్లీట్ అయింది. అది కాకుండా మాకు 4 to 5 బ్యాంక్స్ అప్రూవల్ ఇచ్చిందండి. లైక్ ఎల్ఐసి బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ బ్యాంక్ కానివ్వండి, తర్వాత ఐడిబిఐ బ్యాంక్ కానివ్వండి. ఈ 4 బ్యాంక్స్ మాకు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చేసింది. దాదాపు మాకు 30% పీపుల్ త్రూ బ్యాంక్ ద్వారానే కొనుక్కున్నారు. ఎందుకు మేము పెట్టామంటే బేసికల్గా చాలామంది చాలా క్లయింట్స్ ఎక్కడ యుఎస్, యూకే చాలా కంట్రీస్లో ఉంటారు. వాళ్ళకి హైదరాబాద్లో ఈ రియల్ ఎస్టేట్లో మోసాలు జరగవచ్చు, చాలా డిఫరెంట్ మనం చూస్తూ ఉన్నాము ఈ స్కాములు అనేవి. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే మనకు ఒక ప్లస్ పాయింట్ కావాలి అంటే బ్యాంక్ అప్రూవల్తో కూడా ఉండాలి మన ప్రాజెక్టు. బ్యాంక్ అప్రూవల్ ఉంటే కస్టమర్కి నమ్మకంగా తీసుకోగలుగుతాడు. సో అందుకోసం ఏంటంటే మనం 5 బ్యాంకుల నుంచి అప్రూవల్ తీసుకున్నాం. మనం 5 బ్యాంకులు మనకు అప్రూవల్ ఇచ్చేసినాయి.